వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ వీడియోస్ని అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, గ్రూప్ 2, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వంటి అభ్యర్థులకి ఈ సమాచారం ఎంతగానో మీకు మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది. సో సుత్తు లేకుండా సూటిగా నేరుగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ 16, 20. సో ఈరోజు మార్చ్ 20వ తారీఖు. సో మార్చ్ 16, 20, 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. సో ముందుగా ఇక్కడ మనకి కాన్సెప్ట్ నెంబర్ 1లో భాగంగా భారతదేశ తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టెర్మినల్. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ టెర్మినల్. దీన్ని మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్గా మనం పిలుస్తాం. అయితే ఇక్కడ ఇది ఎక్కడ ప్రారంభించారనేసరికి బైపనహళ్ళి రైల్వే స్టేషన్ వద్ద బెంగళూరులో దీన్ని స్టార్ట్ చేయడం అనేది గమనించాలి. సో కావున ఇక్కడ మనకి భారతదేశ తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టెర్మినల్. సో దీన్ని మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టెర్మినల్ అని పిలుస్తున్నాం, బైపనహళ్ళి, బెంగళూరు. అయితే ఇక్కడ మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి సంబంధించినంత వరకు మనకి ఆల్రెడీ తెలిసిందే. సెప్టెంబర్ 15 ఈ సెప్టెంబర్ 15ని మనం జాతీయ ఇంజనీర్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ విశ్వేశ్వరయ్య పేరు మీదుగా మనకి విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని పిలుస్తాం. దీని ఇదివరకు మైసూరు స్టీల్ కంపెనీగా మనం పిలిచేవాళ్ళం. దీన్ని ప్రారంభించింది కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశంలో ప్రముఖ ఇంజనీర్. ఈయన యొక్క జన్మదినాన్ని జాతీయ ఇంజనీర్స్ దినోత్సవంగా మనం జరుపుకోవడానికి కూడా మనం గమనించాలి. సో కావున ఇక్కడ ఏదైతే ఈ బెంగళూరుకు సంబంధించినంత వరకు కొంత సమాచారం కనుక మనం పరిశీలిస్తే, బెంగళూరులో ఆల్రెడీ ఉన్నటువంటి మెట్రోను నమ్మ మెట్రో అని పిలుస్తాం. నమ్మ మెట్రో. సో నమ్మ మెట్రో అనేది బెంగళూరుకి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెంగళూరు ఏదైతే ఉందో ఈ బెంగళూరు యొక్క నగర నిర్మాతగా కెంపే గౌడ అని పిలుస్తాం. కెంపే గౌడ. అందువల్లనే మనం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడైనా అడిగేసరికి బెంగళూరుగా మనం చెప్పుకుంటాం. బెంగళూరు అనేది వృషభవతి నది ఒడ్డున బెంగళూరు అనేది ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. వృషభవతి నది ఒడ్డున బెంగళూరు సో ఉంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, అదేవిధంగా వృషభవతి నది ఒడ్డున బెంగళూరు ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బెంగళూరు యొక్క మెట్రోని మనం నమ్మ మెట్రో అని పిలుస్తాం. అలాగే సెప్టెంబర్ 15 అనేది జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం, నేషనల్ ఇంజనీర్స్ డే అని పిలుస్తాం. అలాగే విస్కో అనేసరికి విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అని పిలుస్తాం. సో ఇది కర్ణాటకలోని భద్రావతిలో ఉండటాన్ని గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టెర్మినల్, సో నేమ్డ్ ఆఫ్టర్ ఎం విశ్వేశ్వరయ్య, విచ్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ అట్ బైపనహళ్ళి, బెంగళూరు. నెక్స్ట్ వన్, భారతదేశ తొలి ఎక్స్ప్రెస్ కార్గో టెర్మినల్. సో భారతదేశ తొలి ఎక్స్ప్రెస్ కార్గో టెర్మినల్ ఇప్పుడే చెప్పాను, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తొలి ఎక్స్ప్రెస్ కార్గో ఈ సరుకుల రవాణాకు సంబంధించినంత వరకు టెర్మినల్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో ఇది కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మీరు ఈ విధమైనటువంటి ఫోటో ఫీచర్ చూసినా సరే మనకి ఆన్సర్ ఈజీగా పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కావున ఇక్కడ ఏ పిక్చర్ స్పీక్స్ ఏ లాట్ మోర్ దాన్ ఏ వర్డ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, కలనామక్ రైస్ ఫెస్టివల్. ఈ కలనామక్ రైస్ ఫెస్టివల్ని ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం గమనించాలి. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ కలనామక్ రైస్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏ విధంగా పిలుస్తారంటే బుద్ధా రైస్ అని పిలుస్తాం. బుద్ధా రైస్గా కూడా మనం పిలవచ్చు. సో లేకపోతే మనకి మణిపూర్ రాష్ట్రం తీసుకోండి. మణిపూర్ రాష్ట్రంలో మనకి చాక్ హో అనేటువంటి బ్లాక్ రైస్, బ్లాక్ రైస్. సో కాబట్టి ఇక్కడ ఈ బుద్ధా రైస్, ఈ కలనామక్ రైస్ ఫెస్టివల్, ఇది మంచి ఆరోమాటిక్ రైస్, ఉత్తరప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇక్కడ కలనామక్ రైస్ అన్న బుద్ధా రైస్ అన్న ఒకటే ఉత్తరప్రదేశ్. చాక్ హో రైస్ అంటే మణిపూర్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ రాష్ట్రం బ్లాక్ రైస్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతీయ రైలు మద్దతు హెల్ప్ లైన్ నెంబర్ మనందరికీ తెలిసిందే 139. అన్ని నెంబర్లు దీనిలో కలిపి మనకి ప్రస్తుతం అయితే హెల్ప్ లైన్ నెంబర్గా 139 ఉండటాన్ని గమనించాలి. అయితే ప్రస్తుత రైల్వే బోర్డ్ చైర్మన్, ఈ రైల్వే బోర్డ్ చైర్మన్ మనకు తెలిసింది సునీత్ శర్మ. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. 139 రైల్వే హెల్ప్ లైన్ నెంబర్. నెక్స్ట్ 5th వన్ కనుక చూసినట్లయితే భారతదేశం ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం ఇరాక్. అయితే ఇరాక్ దేశం నుంచి ఎక్కువగా మనం ఈ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. రెండో దేశం ఏదని అడిగితే అమెరికా. ఇక మూడో దేశం ఏంటని అడిగితే నైజీరియా. నాలుగో దేశము సౌదీ అరేబియా. అందువల్ల చూడండి, ఇక్కడ సౌదీ అరేబియా యాక్చువల్లీ ఇంత సంపన్నమైనటువంటి దేశంగా నిలవడం గల కారణం ఏంటని అడిగితే ఈ ఆయిల్ రిజర్వ్స్ కారణంగానే ఈ సౌదీ అరేబియా ఇప్పుడు ఇంత గొప్ప దేశంగా ఆవిర్భవించడానికి కూడా కారణం ఇదే. ఎనీహో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశం ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఇరాక్ అయితే రెండవ స్థానము అమెరికా గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ స్థానంలో నైజీరియా ఉంది. నాలుగవ స్థానం అనేది సౌదీ అరేబియా అనేది 4th ప్లేస్లోకి వెళ్ళిపోవడాన్ని గమనించాలి. సో ఇది మనకి జనరల్గా ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించింది. క్రూడ్ ఆయిల్ జనరల్గా మనం పెట్రోలియం అని పిలుస్తాం. పెట్రోలియం దీన్నే మనం నల్ల బంగారము బ్లాక్ గోల్డ్గా కూడా మనం పిలవచ్చు. ఇండియాలో అయితే మనకి ఈ మహారాష్ట్రలో ముఖ్యంగా బాంబే హై అయినటువంటి ప్రాంతం, విచ్ ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోలియం ఇన్ ఇండియా. అదే వేరేజ్ త్రిపుర కనుక తీసుకున్నట్లయితే ఈ త్రిపుర రాష్ట్రము న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ, త్రిపుర స్టేట్ ఈస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ఇండియా. ఇటీవల కాలంలో చూడండి, మనకి ఈ ఈశాన్య భారతదేశంలో మనకి మేఘాలయ రాష్ట్రంలో యురేనియం నిల్వల్ని కనుగొన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా యురేనియం నిల్వలు అనేవి కనుగొన్నారు. ఎక్కువగా అయితే మనకి మేఘాలయలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో యురేనియం నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ థోరియం నిల్వలు కూడా ఆంధ్రప్రదేశ్. యురేనియం, థోరియం నిల్వలు రెండు కూడా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశం విదేశీ కరెన్సీ, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 4వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. కాస్త ఇది బెటర్ అంశంగా మనం భావించవచ్చు. మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశము చైనాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చైనాలో మనకి విదేశీ మార్క నిల్వలు ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోరెక్స్ రిజర్వ్స్ అని పిలుస్తాం వీటిని. నెక్స్ట్ వన్, 7th వన్, సరస్వతి నది అధ్యయనంపై కేంద్ర ప్రభుత్వము ఒక ప్యానల్ని రీకన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ తిరిగి దీన్ని రీకన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో దానికి సారథ్యం వహిస్తూ ఉంది ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఈ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మనకి తెలిసిందే. ప్రస్తుతము ఈయన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రహ్లాద్ సింగ్ పటేల్. అయితే ఇక్కడ
సరస్వతి నదికి సంబంధించినంత వరకు దీన్ని జనరల్గా మనం గగ్గర్ గగ్గర్ హర్కా హర్కా నది అని పిలుస్తాం. హర్యానాలో ఈ విధంగా పిలవచ్చు. అయితే చూడండి, హర్యానాలో మనకి బన్వాలి అనేటువంటి ఒక సింధు నాగరికత ప్రాంతం అనేది ఉంది. ఇండస్ వ్యాలీ సైట్ అనేది ఉంది. ఈ బన్వాలి అనేది సరస్వతి నది ఒడ్డున ఉందని మనం చదువుకుంటూ ఉన్నాం. ఓకే, సో కాబట్టి సరస్వతి పురాణాల్లో పేర్కొన్నటువంటి సరస్వతి ఇప్పుడు ప్రస్తుతం గగ్గర్ మరియు హర్కాగా పిలువబడుతుంది. అయితే ఇక్కడ బన్వాలి సరస్వతి నది ఒడ్డున ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 8th వన్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్. ఇదంతా కూడా ప్రస్తుతం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. భవిష్యత్తులో ఏమవుతుందో కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సో అందువల్ల ఇంకా ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా వేగంగా పెరిగిపోతుంది. సో మిల్లీ సెకండ్ టైంలో కూడా మనకి ఆన్సర్ని ఇచ్చే ఒక సూపర్ కంప్యూటర్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ సో ఫుగాకు. ఈ ఫుగాకుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫుగాకు, రైట్, ఇది జపాన్ దేశం. మరి ఇండియాకి సంబంధించినంత వరకు మనకి పరం సిద్ధిని గుర్తుపెట్టుకోండి. ఇండియాకి సంబంధించినంత వరకు పరం సిద్ధిని గుర్తుపెట్టుకోవచ్చు. పరం సిద్ధి. మరి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్స్ అంటే విజయ్ పి భట్కర్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్స్. మరి ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్గా పిలువబడిన సైమోర్ క్రే, రైట్. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ విజయ్ పి భట్కర్, ఫాదర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ సైమోర్ క్రే అమెరికా. అలాగే భారతదేశంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా పరం సిద్ధి. ఇన్ ద వరల్డ్ ఫుగాకు బిలాంగ్స్ టు జపాన్. సో 2021 టోక్యో ఒలింపిక్స్. ఈ టోక్యో ఒలింపిక్స్ జూలై 23వ తారీఖున స్టార్ట్ అవుతున్నాయి. జూలై 23, 2021. సో ఈ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్, కత్తిసాము అంటుంటాం కదా, ఈ ఫెన్సర్ భవానీదేవిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఈ కత్తిసాముకి ఏముందులే పెద్దగా అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒలింపిక్స్ కూడా ఇటువంటి క్రీడను గుర్తించింది అంటే ఇంకా ముందు సైకిల్ పోలో ఇలాంటి ఆటలు కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంది. ఈవెన్ బ్రేక్ డ్యాన్స్ని కూడా ఒలింపిక్స్లో గుర్తిస్తూ ఉన్నారంటే మనం ఇవన్నీ కూడా కళల కింద చూడకూడదు, క్రీడల కిందే కూడా చూసుకోవచ్చు. సో టోక్యో ఒలింపిక్స్ జూలై 23వ తారీఖున ప్రారంభం అవడాన్ని కూడా గమనించాలి. సో ఇక్కడ భవానీదేవి అనేసరికి సో ఏ క్రీడలో ప్రసిద్ధురాలని మనకి ఎగ్జామ్లో అడగచ్చు. తొలి భారతీయ ఫెన్సర్. నెక్స్ట్ కమింగ్ టు 10th వన్, ప్రిన్స్ విత్ ఎ పెయింట్ బ్రష్, ద స్టోరీ ఆఫ్ రాజా రవి వర్మ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక గొప్ప చిత్రకారుడు, మనకి తెలిసిందే. మరి ఇటువంటి పుస్తకాన్ని రచించింది శోభా తరూర్ శ్రీనివాసన్. శోభా తరూర్ శశి తరూర్ యొక్క సిస్టర్గా మనం గుర్తుపెట్టుకోవాలి, శోభా తరూర్. అయితే ఇక్కడ మనకి శశి తరూర్ ఈయన చాలా గొప్ప పోయేట్, భారతదేశానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా శశి తరూర్. సో ఈయన రచించినటువంటి 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి సో వై ఐ యామ్ అండ్ హిందూ, ఈ గ్రంథం రాసింది శశి తరూర్. అలాగే ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, సో వై ఐ యామ్ ఎన్ హిందూ ఈ గ్రంథాన్ని రాసింది. అదేవిధంగా ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది కూడా శశి తరూర్గా గుర్తుపెట్టుకోవాలి. సో అతని యొక్క సిస్టరే శోభా తరూర్. ఈమె రాసినటువంటి గ్రంథం ప్రిన్స్ విత్ ఎ పెయింట్ బ్రష్, ద స్టోరీ ఆఫ్ రాజా రవి వర్మ. నెక్స్ట్ కమింగ్ టు 11th వన్, అంతర్జాతీయ గణిత దినోత్సవం. సో దీన్నే జనరల్గా మార్చి 14వ తారీఖున జరుపుకుంటాం. దీని యొక్క 2021 థీమ్ అనేది మ్యాథమెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఆర్కిమెడిస్ని పిలుస్తాం, ఆర్కిమెడిస్, రైట్. అయితే ఈ అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ముఖ్యంగా సో ఎందుకు దీన్ని ఈ విధంగా జరుపుకుంటున్నామని అడిగేసరికి 2 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ఐన్స్టీన్ యొక్క బర్త్డే.
2 స్టీఫెన్ హాకింగ్ యొక్క డెత్ డే. ఇది డెత్ డే, ఇది బర్త్డే. మనకైతే రెండు ఒకటి అనుకోండి. రైట్, ఇది బర్త్డే, ఇది డెత్ డే. ఐన్స్టీన్ యొక్క బర్త్డే, స్టీఫెన్ హాకింగ్ యొక్క డెత్ డే. దీన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14. మరి పై డే కూడా ఉంది. పై డే మార్చి 14వ తారీఖునే పై డే. ఈ 5 ఏదైతే ఉందో ఈ 5 డే కూడా దీని యొక్క వాల్యూ కూడా మీకు చెప్పాను కదా నిన్న. సో 3.14. సో కాబట్టి ఇక్కడ ఈ పై డేని కూడా మార్చి 14వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే. మరి నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది ఎప్పుడు జరుపుతారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డే. మనకి కూడా ఒక గణిత శాస్త్రవేత్త ఉన్నాడు, రామానుజం. సో ఎవరైనా గణితంలో మంచి అర్థమెటిక్ కానీ గణితం కానీ బాగా చేస్తూ ఉంటే రామానుజంతో మనం పోలుస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అయితే మటుకు మార్చి 14. ఈవెన్ మార్చి 14 జనసేన పార్టీ స్థాపించింది కూడా మార్చి 14. అయితే ఇక్కడ మనకి స్టీఫెన్ హాకింగ్, ఈ ఐన్స్టీన్ ఫస్ట్ తీసుకుంటే సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం. ఐన్స్టీన్. అదేవిధంగా మనకి ఈ కాంతి విద్యుత్ ఫలితం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. కాంతి విద్యుత్ ఫలితం ఇది కూడా ఐన్స్టీన్. అలాగే స్టీఫెన్ హాకింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈయన రచించినటువంటి 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటని అడిగితే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఈ గ్రంథాన్ని రాసిన స్టీఫెన్ హాకింగ్. రెండోది సో బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం, బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్. ఈ 2 గ్రంథాలు రాసింది స్టీఫెన్ హాకింగ్. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ స్టీఫెన్ హాకింగ్ మనకు తెలిసిందే బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేయటం అనేది ఇది కూడా మనకు తెలిసిందే. అలాగే ఈ బ్లాక్ హోల్స్లో భాగంగా మనకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అబ్బే జార్జియస్ లిమ్మెట్రేగా గుర్తుపెట్టుకోండి. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది ఎవరంటే అబ్బే జార్జియస్ లిమ్మెట్రేగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అండ్ పై డే విచ్ ఇస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ March 14. నెక్స్ట్ 12th వన్, బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం సిక్కిం. సెకండ్ ప్లేస్ గోస్ టు ఆంధ్రప్రదేశ్. సెకండ్ ప్లేస్ అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. థర్డ్ ప్లేస్ కర్ణాటక అండ్ ఫోర్త్ ప్లేస్ మహారాష్ట్ర. అయితే సిక్కిం స్టేట్ ఏదైతే ఉందో మనకి తెలిసిందే. ఈ సిక్కిం స్టేట్ అనేది దీన్నే మనం జనరల్గా ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అని పిలుస్తున్నాం. నిర్మల్ స్టేట్ అని పిలుస్తూ ఉన్నాం. నిర్మల్ స్టేట్. ప్లాస్టిక్ నిషేధించినటువంటి తొలి రాష్ట్రం కూడా సిక్కిం. అదేవిధంగా ఆర్గానిక్ స్టేట్ అయితే సిక్కిం అయితే ఆర్గానిక్ యూటీ కేంద్రపాలిత ప్రాంతం ఫస్ట్ లక్షద్వీపులు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి అభ్యర్థులకి, ఎస్ఐ లాంటి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ బిందు సేద్యంలో ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానం. నెక్స్ట్ 2021 ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది న్యూఢిల్లీలో జరగబోతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా టు హోస్ట్ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2021 ఐబా. నెక్స్ట్ 14th వన్, మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్, ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. సో దిస్ బుక్ వాజ్ రిటన్ బై ఇంద్రా నూయి. ఒకప్పుడు పెప్సీ కంపెనీకి సీఈఓగా పనిచేసినటువంటి భారత సంతతి మహిళ ఇంద్రా నూయి. అయితే ప్రస్తుతం ఈ పెప్సీ ఏదైతే ఉందో ఈ పెప్సీ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తూ ఉన్నది రామోన్ లగార్తాగా గుర్తుపెట్టుకోవచ్చు. లగార్తా స్పెయిన్. రైట్. కాబట్టి పెప్సీ సీఈఓ అని అడుగుతాడు ఎగ్జామ్లో. రామన్ లగార్తాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మై లైఫ్ ఇన్ ఫుల్ గ్రంథకర్త ఇంద్రా నూయి. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th వన్, డాన్ అండర్ ద డోమ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై ఇద్దరు రచయితలు ఉన్నారు ఇక్కడ. ఒకటి స్వాతి పాండే, అర్చిడా ముఖర్జీ. ఈ డయాగ్రామ్ని కనుక మీరు చూసినట్లయితే దీన్ని చూసి రిటన్ బై స్వాతి
పాండే, అదేవిధంగా ఆర్చిడా ముఖర్జీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటది? డాన్ అండర్ ది డోమ్ బుక్. నెక్స్ట్ అండర్ టౌ నవలా రచయిత. ఈ అండర్ టౌ నవలా రచయిత జాహ్నవి బారువా. ఈమె కూడా చాలా గొప్ప రచయిత్రి. అయితే ఫస్ట్ ఈమె రాసినటువంటి గ్రంథం పేరు నెక్స్ట్ డోర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డోర్ అనేటువంటి గ్రంథం రాయటం అనేది జరిగింది. నెక్స్ట్ డోర్. ఓకే, జాహ్నవి బారువా అండర్ టౌ. ఎందుకంటే గ్రంథాలు రచయితలకు సంబంధించి ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 లేదా 2 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ గ్రూప్ 2 కానీ యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వాట్సప్ విత్ మీ. వాట్స్అప్, నాట్ వాట్సాప్. వాట్సప్ విత్ మీ నాకేమైంది. సో ఇలాంటి వాట్సప్ విత్ మీ గ్రంథకర్త టిస్కా చోప్రా. ఈ బాలీవుడ్ సంబంధించినటువంటి నటి టిస్కా చోప్రాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టిస్కా చోప్రా వాట్సప్ విత్ మీ. చూడండి, ఇక్కడ ఈ గ్రంథం కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. వాట్సప్ విత్ మీ యొక్క ఫోటో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ జాతీయ టీకాల దినోత్సవం. ఇది మార్చి 16వ తారీఖున మనం జరుపుకోవడాన్ని గమనించాలి. సో దీన్ని మనం నేషనల్ వ్యాక్సినేషన్ డే అని పిలుస్తున్నాం. నేషనల్ వ్యాక్సినేషన్ డే అని పిలుస్తున్నాం. లేదా దీన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ డే అని కూడా పిలవచ్చు. ఇమ్యునైజేషన్ డే. మరి ఇమ్యునాలజీ అంటే మనకు తెలిసిందే కదా, అసంక్రామ్యత శాస్త్రము, వ్యాధి నిరోధకత శాస్త్రము. సో దీని యొక్క పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. ఈవెన్ వ్యాక్సిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది. ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. మరి ఇక్కడ వ్యాక్సిన్ అనే పదం దేని నుంచి వచ్చింది? ఒక లాటిన్ పదమైనటువంటి వక్క అనే పదం నుంచి వచ్చింది. వక్క అనగా కవ్వు అని అర్థం, ఆవు అని అర్థం. ఓకే, మరి ఇటీవల కాలంలో మనకి చాలా రకాలైనటువంటి వ్యాక్సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ కానీ, అలాగే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనికా కలిసి ఉత్పత్తి చేసి ఇండియాలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్. ఆస్ట్రాజెనికా బ్రిటన్ దేశానికి చెందినటువంటి కంపెనీ కోవిషీల్డ్. అలాగే ఫైజర్, అమెరికా సంబంధించినంత వరకు ఫైజర్ కానీ, నెక్స్ట్ మోడర్నా వ్యాక్సిన్. అలాగే ఆస్ట్రాజెనికా, ఇప్పుడే చెప్పాను, ఆస్ట్రాజెనికా అనేది బ్రిటన్. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్, అమెరికాకు సంబంధించిన జాన్సన్ అండ్ జాన్సన్. అలాగే మనకి చైనా. మరి చైనా వ్యాక్సిన్ అంటే ముందే మనకి భయం వేస్తుంది కదా, మరి మనం ఎలాగ వేయించుకోం, కానీ తెలిసి మరి పక్కన ఉన్నటువంటి ఈ మధ్య బాగా ఇద్దరికి మధ్య కప్లింగ్ మీద దడిదడి ఎక్కువగా జరుగుతుంది కదా, చైనా పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఈయన చైనా వ్యాక్సిన్ వేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకున్న 2 రోజులకు కరోనా రావడం జరిగింది. మరి అదృష్టమో మరి దురదృష్టమో, మరి చైనా వాడి యొక్క ఉత్పత్తులు ఆ రకంగానే ఉంటాయి, మనకు తెలిసిందే. అలాగే మనకి మహారాష్ట్ర రోజుకి 25,000 కేసెస్ అనేవి నమోదవుతూ ఉన్నాయి మహారాష్ట్ర. అందువల్ల చదువుకున్న విద్యార్థులు మీరు బాగా ఉంటే ఒక 20 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన వాళ్ళు తప్పకుండా మాస్క్ని ధరించండి కంపల్సరీగా. వ్యాక్సిన్ వేసుకోకపోవడం తర్వాత సంగతి, కానీ ముందైతే మనం ఈ క్లీనింగ్ హ్యాబిట్స్ అనేవి ముఖ్యంగా చూసుకోవాలి. అందులో భాగంగా మాస్క్, శానిటైజర్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు కాస్త నిమ్మకాయ, అల్లం పచ్చడి కానీ, నిమ్మకాయ కానీ, లేకపోతే ఏదైనా నారింజ పండు కానీ ఇలాంటివి దొరికితే వాటిని కూడా తీసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సిన జింక్ కావాలంటున్నారు కదా, ఒక పక్కన జింక్ కావాలంటున్నారు, ఒక పక్కన సి విటమిన్ కావాలంటున్నారు. ఓకే, అల్లం తీసుకుంటే జింక్ దొరుకుతుంది. అదేవిధంగా సి విటమిన్ కావాలంటే నీకు మంచిగా నిమ్మకాయ తీసుకో, నిమ్మకాయ రసం, నిమ్మకాయని పిండి. ఓకే, సో ఇది నేషనల్ వ్యాక్సినేషన్ డే, మార్చ్ 16. నెక్స్ట్ ఐఎన్ఎస్ ధ్రువ్ విశాఖ జలాల్లో ముఖ్యంగా మనకి ఈ ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ ధ్రువ్. అయితే ఇక్కడ మనకి ఈ ఇండియన్ నేవల్ షిప్ ధ్రువ్ ఏదైతే ఉందో దీనికి మరొక పేరు కూడా ఉంది, VC-11184 అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది ఒక రీసెర్చ్ వెసల్గా గుర్తుపెట్టుకోవచ్చు. పరిశోధన కొరకు ఉపయోగించే ఒక వెసల్ ఐఎన్ఎస్ ధ్రువ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది విశాఖపట్నం. మన దేశంలో పురాతనమైన షిప్ యార్డ్ ఇదే కదా, హిందుస్థాన్ షిప్ యార్డ్. అతిపెద్ద షిప్ యార్డ్ అంటే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్ is the biggest shipyard in India, whereas the oldest ancient shipyard is Hindustan shipyard, which is at Visakhapatnam. INS Dhruv.
విచ్ ఇస్ అ రీసెర్చ్ వెసల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైనటువంటి రైలు బ్రిడ్జ్. ఇటీవల కాలంలోనే కాస్త కనెక్షన్ కూడా దీనికి సంబంధించినంత వరకు పనులు చాలా వేగవంతం అయిపోతున్నాయి. దీన్ని ప్రారంభిస్తే ప్రపంచంలో ఎత్తైన రైలు బ్రిడ్జ్ అవుతుంది. దీన్ని మనం చీనాబ్ నదిపై నిర్మిస్తూ ఉన్నారు. భారతదేశం జమ్మూ కాశ్మీర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ఈ చీనాబ్ నదికి పురాణాల్లో మనం ఏ విధంగా పిలుస్తామో, చీనాబ్ అనగా ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. చీనాబ్ రివర్, జమ్మూ కాశ్మీర్. సో దిస్ is the highest rail bridge in the world, which is on Chenab River in Jammu Kashmir, UT. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధాని నగరం. సో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఢిల్లీ. మన భారతదేశ రాజధానికే ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇంత కాలుష్యం వస్తుంది ఢిల్లీ అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు, వాహనం నుంచి విడుదలయ్యే కాలుష్యం, ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, లెడ్. సో అందువల్ల ఇక్కడ జీవించే ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం బెటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధాని నగరం ఢిల్లీ. ఇండియాలో అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరం ఘజియాబాద్ కాలుష్య నగరం ఘజియాబాద్ ఇండియాలో. ఘజియాబాద్ ఎక్కడుంది? ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడే మనకి సిబిఐ అకాడమీ ఉంది. సిబిఐ అకాడమీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ. అలాగే నేషనల్ పోస్టల్ అకాడమీ కూడా ఇక్కడే ఉంది. నేషనల్ పోస్టల్ అకాడమీ, దీంతోపాటు నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఘజియాబాద్. మరి ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం అంటే హోటన్ చైనా, హోటన్ సిటీ ప్రపంచంలో, రైట్. కానీ ఇది కాలుష్య రాజధాని నగరం ఢిల్లీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడే మనకి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఉంది కదా. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, దీన్ని ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం డిసెంబర్ 2, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా డిసెంబర్ 2కి సంబంధించి మీరు కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం కూడా, కంప్యూటర్ లిటరసీ డే కూడా డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. ఓకే. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిపిసిబి, దీనికి చైర్మన్ ఎవరు, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. ప్రపంచంలో 26వ అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. చూడండి, ఎందుకు ఈ ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే, ఇటీవల కాలంలో ఈయన యొక్క సంపాదన అనేది జెఫ్ బెజోస్ని మించిపోయింది. ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, టెస్లా కార్ల కంపెనీ, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, అలాగే స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వీళ్ళ సంపాదన మించిపోయినటువంటి సంపాదన సంపాదిస్తూ ఉన్నారు గౌతమ్ అదానీ. మరి ప్రభుత్వంలో పెద్దలు వీరికి స్నేహితులుగా ఉంటే ఈ రకమైనటువంటి సంపాదన సాధ్యమే నిజంగా. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సహకారంతో ఈయన మొత్తం ఇటు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లోనే తన యొక్క సామ్రాజ్యాన్ని చాలా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ముఖేష్ అంబానీతో కూడా సమానమయ్యే అవకాశం కూడా ఈయనకి ఉంది. ప్రస్తుతం యాజ్ ఆఫ్ నవ్ అయితే 26వ స్థానంలో ఈయన కొనసాగుతూ ఉన్నాడు గౌతమ్ అదానీ. గుజరాత్, అదానీలు కానీ అంబానీలు కానీ వీళ్ళందరూ గుజరాతే. ఎక్కువ అప్పులు చేసి భారతదేశాన్ని వదిలేసి, బ్యాంకులకి అప్పులు పెట్టి భారతదేశాన్ని వదిలేసి విదేశాలకు పోయినటువంటి ఎక్కువ మంది వ్యక్తులు కూడా గుజరాత్ వ్యక్తులే. ఎక్కువ మంది పెట్రోకెమికల్స్ ఇవన్నీ కూడా వీరి యొక్క ఆధీనంలో ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలు కానీ, మొత్తం బంగారపు పరిశ్రమలు కానీ, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గుజరాత్ పీపుల్. అలాగే దేశాన్ని కూడా ఇన్ని రకాలుగా అప్పులు పాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులే. ఏమైనప్పటికీ కూడా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మనకి కరోనా సమయంలో మాత్రమే జియో ఫ్రీగా లభించింది ఒక 6 నెలల పాటు. అవునా? కరోనా అంటే కరోనా కన్నా ముందు ఈ నోట్ల రద్దు చేసే ముందే మనకి జియో ఫ్రీగా లభించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు జియోని ఫ్రీగా ఇవ్వమనండి, ఇవ్వరు. అవునా కదా? ఏమైనప్పటికీ కూడా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ మెనేస్, రైట్.
గౌతమ్ అదాని. నెక్స్ట్ ప్రిడ్జికర్ ఆర్కిటెక్చర్ అవార్డు 2021 గ్రహీతలు అన్నే లక్టాన్, జాన్ ఫిలిప్పే వాసర్. సో ఇక్కడ జస్ట్ వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. ప్రిడ్జికర్ అవార్డు ఆర్కిటెక్చర్ రంగంలో ఇవ్వడాన్ని గమనించాలి. జస్ట్ రిమెంబర్ దేర్ నేమ్స్. అన్నే లెకాటాన్, జీన్ ఫిలిప్పే వాసల్, జీన్ ఫిలిప్పే వాసల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రిడ్జికర్ అవార్డు అనేసరికి ఇది ముఖ్యంగా ఆర్కిటెక్చర్ రంగంలో ఇవ్వడాన్ని గమనించాలి. ఆర్కిటెక్చర్ భవన నిర్మాణ రంగంలో ఈ అవార్డు ఇస్తారు. దిస్ అవార్డ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. అన్నే లెకాటాన్ అండ్ జీన్ ఫిలిప్పే వాసల్. పులిట్జర్ అయితే సాహిత్య అవార్డు, ప్రిడ్జికర్ అయితే ఆర్కిటెక్చర్ అవార్డు. నెక్స్ట్ కమింగ్ టు 24, కపిల్ దేవ్ ఇండక్టెడ్ యాజ్ ప్రొఫెషనల్ నాట్ గోల్డ్ గోల్ఫ్ GOLF గోల్ఫ్. ఇక్కడ ఇది జాస్త చూసుకోవాలి. గోల్ఫ్, ఈ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా బోర్డు మెంబర్గా PGTI ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా దీనిలో మెంబర్గా ఈయన ఎన్నికవటం జరిగింది. సో ఈయన్ని మనం హర్యానా హరికేన్ అని పిలుస్తాం. హర్యానా హరికేన్. ఎంతమంది బౌలర్స్ రాని కానీ కపిల్ దేవ్ యొక్క స్టైల్, చేసే బౌలింగ్ స్టైల్ అనేది నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఏ ఒక్క క్రికెట్ బౌలర్కి కూడా సాధ్యం కాలే. అంత గొప్ప యాక్షన్తో, అంత గొప్ప స్వింగ్ బౌలర్ కపిల్ దేవ్. హర్యానా హరికేన్ అని ఈయన మనం పిలుస్తాం. సో 1983లో వరల్డ్ కప్ మనకు సాధించపెట్టడం జరిగింది కపిల్ దేవ్. ఆ తర్వాత 2011 ధోని నేతృత్వంలో కూడా మనకి రావడం జరిగింది వరల్డ్ కప్ క్రికెట్. అయితే ఇక్కడ మనకి కపిల్ దేవ్కి సంబంధించినంత వరకు కొన్ని పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన రాసినటువంటి పుస్తకాలు స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. రెండోది బై గాడ్స్ డిక్రీ. మూడోది క్రికెట్ మై స్టైల్, రైట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్, బై గాడ్స్ డిక్రీ, Cricket My Style. These 3 books were written by Kapil Dev. He is oftenly called as Haryana Hurricane. Next one, 25th one, new plant species named as Crotalaria lamelliformis, found in Chitturu, Andhra Pradesh. ఈ చిత్తూరులో కనుగొనబడినటువంటి ఒక కొత్త మొక్క జాతి రకము క్రొటలేరియా లామెల్లిఫార్మిస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో అయితే ఇక్కడ మనకి జనరల్గా చూడండి, ఒక శాస్త్రీనామం రాసేటప్పుడు ఇక్కడ ప్రజాతి నామం ఫస్ట్ మనం క్రొటలేరియా రాసాము. మళ్ళీ అక్కడ ఎల్ క్యాపిటల్ లెటర్ ఉండకూడదు, స్మాల్ లెటర్ ఉండాలి. అంటే దిస్ ఇస్ ద జీనస్ నేమ్. ప్రజాతి నామం ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇక్కడ మటుకు స్మాల్ లెటర్ ఉండాలి. లామెల్లిఫార్మిస్ కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. లామెల్లిఫార్మిస్. ఓకే. ఇది కొత్త రకం జాతి మొక్క చిత్తూరులో కనుగొన్నారు. మరి అయితే మనకి చిత్తూరు జిల్లాలోనే ఈ శేషాచలం కొండల్లో మనకి ఒక మొక్క కనిపిస్తుంది. దాన్నే మనం సైకస్ బెడ్డోమి అంటారు. దీని నుంచి మనం సగుబియ్యం తయారు చేసుకుంటాం. సైకస్ మొక్క నుంచి. సైకస్ బెడ్డోమి తిరుపతి కొండల్లో, శేషాచలం కొండల్లో మనకి సైకస్ బెడ్డోమి ఎక్కడ కనిపిస్తుందని అడుగుతాడు. తిరుపతి కొండలు, శేషాచలం కొండలు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ జనరల్గా సైకస్ అనేది ఒక జిమ్నోస్పమ్, వివృత బీజం. ఈ జిమ్నోస్పంలో వృక్షరాజ్యంలో అతిపెద్ద అండాలు, ఓవ్యూల్స్, అతిపెద్ద విత్తనాలు కాదు. అతిపెద్ద విత్తనం అంటే మనకు లొడీషియా, అతిపెద్ద విత్తనం లొడీషియా. లార్జెస్ట్ సీడ్ లొడీషియా. దీన్ని డబుల్ కోకోనట్ అంటారు. కానీ ఇక్కడ అతిపెద్ద నగ్న అండాలు, నేకిడ్ ఓవ్యూల్స్ దేనిలో ఉంటాయంటే సైకస్లో ఉంటాయి. సైకస్ నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తాం. అలాగే కర్ర పెండలం అనేది దీని నుంచి కూడా మనకు, ఇది కూడా రూట్ కర్ర పెండలం. దీని నుంచి మనకి సగ్గుబియ్యం తయారు చేస్తారు. సాగో అంటాం కదా, సాగో. ముఖ్యంగా ఈ కర్ర పెండలం నుంచే మనకి టాపియోకా అనే పిండి పదార్థం లభిస్తుంది. టాపియోకా వెరీ వెరీ ఇంపార్టెంట్. టాపియోకా అనే ఒక స్టార్చ్ అనేది మనకి లభిస్తుంది, రైట్. దీన్ని మనం జనరల్ కర్రపెండలాన్ని మానిహాట్ అంటారు. మానిహాట్ కర్రపెండలం. చిలగడదుంప అంటే ఐపోమియా అంటారు. చిలగడదుంప, స్వీట్ పొటాటో.
షుగర్ బీట్ అంటే బీట్రూట్, షుగర్ బీట్ అంటే బీట్రూట్, స్వీట్ పొటాటో అంటే ఐపోమియా, బీట్రూట్ అంటే బీటా వల్గారిస్. రైట్, ఇవి కూడా మనకి ఎస్ఏ ఎగ్జామ్లో తరచూ అడుగుతున్నటువంటి అంశాలు. నెక్స్ట్ 26th వన్, గాంధీ ఇన్ బాంబే గ్రంథకర్తలు ఉషా తక్కర్, సంధ్యా మెహతా. ఉషా తక్కర్ మరియు సంధ్యా మెహతాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నియో గ్రోత్ బ్రాండ్ అంబాసిడర్ అజింక్య రహానే. సో ఎప్పుడు చాలా కూల్గా ఉంటాడు, ద్రావిడ్ మాదిరిగాని. అజింక్య రహానే. న్యూ గ్రోత్, ఈ న్యూ గ్రోత్ అనేటువంటి ఒక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడరు అజింక్య రహానేగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మిథాలీ రాజ్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్. సో ఉమెన్ పవర్ని చాటుతూ ఉంది, మహిళా సాధికారతను చాటుతూ ఉంది మిథాలీ రాజ్. సో ఇంటర్నేషనల్గా చాలా ఘనతలు సాధించినటువంటి ఉమెన్ క్రికెటర్. నిజంగానే మగవాళ్ళతో పాటు సమానంగా భారతదేశానికి సచిన్ టెండూల్కర్ ఎలాగో, మిథాలీ రాజ్ పురుషుల క్రికెట్కి సచిన్ టెండూల్కర్ ఎలాగో, మహిళల క్రికెట్కి మిథాలీ రాజ్ కూడా ఆ రకంగా పేరు సంపాదించుకోవటం మనకి తెలిసిందే. నెక్స్ట్ రావల్పిండి కేఆర్ఎల్ స్టేడియం రీనేమ్డ్ ఆఫ్టర్ షోయబ్ అఖ్తర్. ఈ షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ క్రికెటర్, బౌలర్, ఫాస్ట్ బౌలర్. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి బౌలింగ్ వేసినటువంటి బౌలర్గా, వేసాడు అంటాం కంటే విసిరేసాడు అనేవారు. అంత భయంకరంగా బౌలింగ్ చేసేవాడు. అంత భయంకరమైనటువంటి బౌలింగ్లో కూడా ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి 6 ఏదైతే ఉందో అందరికీ ఎవరు మర్చిపోలేరు అటువంటి 6ని ఈయన యొక్క బౌలింగ్లోనే. సో షోయబ్ అఖ్తర్, ఈ షోయబ్ అఖ్తర్ని జనరల్గా ఈయన రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటాం. రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటాం ఎవరిని? షోయబ్ అఖ్తర్. మరి ఈ షోయబ్ అఖ్తర్ రాసినటువంటి గ్రంథం పేరు కాంట్రవర్షియల్లీ యువర్స్, CYగా గుర్తుపెట్టుకోండి. కాంట్రవర్షియల్లీ యువర్స్ బుక్ వాజ్ రిటన్ బై షోయబ్ అఖ్తర్. పాకిస్తాన్లో ఉన్న రావల్పిండి కేఆర్ఎల్ స్టేడియం పేరు కాస్త షోయబ్ అఖ్తర్ పేరు పెట్టడం జరిగింది. షోయబ్ అఖ్తర్నే ఈయన జనరల్గా మనం రావల్పిండి ఎక్స్ప్రెస్ అని పిలుస్తాం. కరాచీ కానీ, ఇస్లామాబాద్ కానీ, రావల్పిండి కానీ, సో హైదరాబాద్ కానీ, ఇవన్నీ కూడా మనకి పాకిస్తాన్లో ఉన్నాయి, పంజాబ్ కానీ. సో కావున ఇక్కడ ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్గా పిలువబడే వ్యక్తి షోయబ్ అఖ్తర్. ఈయన రాసిన గ్రంథం పేరు కాంట్రవర్షియల్లీ యువర్స్, ఆటోబయోగ్రఫీ ఆయన. రైట్, టాంజానియా అధ్యక్షుడు జాన్ మాగాఫులి, ఆడపులి మగఫులి. ఎస్, ఒక మగఫులి చనిపోతే మళ్ళీ ఒక ఆడపులి వచ్చింది. ఆడపులి నెక్స్ట్ వస్తుంది, ఆవిడ గురించి తర్వాత చెప్తాను. టాంజానియాకి కొత్త అధ్యక్షురాలు వచ్చింది ఈయన చనిపోయిన తర్వాత. ఈయన మటుకు జాన్ మాగాఫులి, మగపులి కాదు, మాగాఫులి, టాంజానియా. రైట్, మా టాంజానియా క్యాపిటల్ ఏంటో మీరు తెలియచేయండి. టాంజానియా, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ టాంజానియా? ఈ టాంజానియాలో మనకి జనరల్గా ఒక సరస్సు ఉంది, దాన్ని మనం టాంగానియాకా అని పిలుస్తాం. టాంగానియాకా, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి మంచినీటి సరస్సు టాంజానియా. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి జాంబియా, ఒక 4 దేశాల్లో ఈ సరస్సు ప్రవహిస్తూ ఉంది. దీన్ని టాంగానియాకా అని పిలుస్తాం. లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో భారతదేశంలో పొడవైన మంచినీటి సరస్సు ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. పొడవైన మంచినీటి సరస్సు, భారతదేశంలో పొడవైన మంచినీటి సరస్సు కొల్లేరు, గుర్తుపెట్టుకోండి, కొల్లేరు. భారతదేశంలో పొడవైన సరస్సు వెంబనాథ్. సరే, వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ప్రజెంట్ అయితే టాంజానియా అధ్యక్షుడు జాన్ మగఫులి మరణించడాన్ని గమనించాలి. ఈయన స్థానంలో మళ్ళీ కొత్తగా టాంజానియాకి తొలి మహిళా అధ్యక్షురాలు కూడా వచ్చింది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ టాంజానియా? ద పెయిన్ ఫ్రీ మైండ్ సెట్. చూడండి, ఇక్కడ గ్రంథం ఉంది, ద పెయిన్ ఫ్రీ మైండ్ సెట్. ఈ గ్రంథాన్ని రాసింది డాక్టర్ దీపక్ రవీంద్రన్. పెయిన్ ఫ్రీ మైండ్ సెట్. నవేడేస్ మనం అందరం కూడా ఎంతో స్ట్రెస్కి ఎక్కువగా గురవుతూ ఉన్న విషయం మనకు తెలిసింది. కోవిడ్ కాలంలో కానీ, సో లేకపోతే ఇటువంటి బాగా టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఈ కాలంలో చాలా స్ట్రెస్కి గురవుతూ ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం కోసం
ఎటువంటి వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయి, ఎటువంటి సమాచారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది, మీ క్లాస్ రూమ్లో టీచింగ్ అనేది ఏ విధంగా ఉంది, సో ఇక్కడ టీచింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఈ సమాచారం అనేది నాలెడ్జ్ ఈజ్ పవర్ మాదిరిగా ఈ సమాచారం ఎంతవరకు మీకు ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమాచారాన్ని ఏ విధంగా చదువుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాను. సో ఇక్కడ ద పెయిన్ ఫ్రీ మైండ్ సెట్ బుక్ వాజ్ రిటన్ బై దీపక్ రవీంద్ర. ఫుల్ స్పెక్ట్రమ్ గ్రంథకర్త అర్జున్ సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్పెక్ట్రమ్ ఇండియాస్ వార్స్ 1972 టు 2020, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వార్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అన్నీ కూడా రాయడం అనేది జరిగింది అర్జున్ సుబ్రహ్మణ్యం. ఎగ్జామినేషన్లో మనం చదువుతున్న సమయంలో ఏదైనా ఒక ప్రశ్నలో ఈ ఫుల్ స్పెక్ట్రమ్ అనేటువంటి గ్రంథం రాసింది ఎవరైనా అడగచ్చు, అది అర్జున్ సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ సుబ్రహ్మణ్యన్ రైట్. నెక్స్ట్ గ్లోబల్ రీసైక్లింగ్ డే. చూడండి ఇక్కడ రీసైక్లింగ్ డే, ఇదంతా భూమి, ఈ ఆరోమాక్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చుట్టూ ఈ విధంగా ఉండటం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, త్రిబుల్ ఆర్. మీకు తెలిసిన త్రిబుల్ ఆర్ వేరు, కొమరం భీము, రామ్ చరణ్, ఇది కాదు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని పిలుస్తాం. గ్లోబల్ రీసైక్లింగ్ డే March 18, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని రీసైకిల్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు ప్రజెంట్ మంత్రి ఎవరు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని కిందకే వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎవరు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో March 18 అనేసరికి March 18 ఇది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద మీకు March 18 వేశాను. March 18 నువ్వు కూడా ఏదో రీసైక్లింగ్ చేసావు అని గుర్తుపెట్టుకో. పేడ నుంచి విద్యుత్ తయారు చేసావు, లేదా అరటిపండు తొక్క నుంచి విద్యుత్ తయారు చేసావు, ఓకే, ఏదో ఒకటి తయారు చేసావు అని గుర్తుపెట్టుకో. March 18 మనకు కావాల్సిన ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ కాబట్టి మనకు వ్యాస్ట్ సమాచారం ఉన్నట్లయితే మనం ఈజీగా ఎలిమినేషన్ పద్ధతిలో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ March 18 ఇస్తాడు, దీనికి సంబంధం లేకుండా March 18 నువ్వు ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు, గ్లోబల్ రీసైక్లింగ్ డేగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఎగ్జామినేషన్లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని ఇస్తాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అని ఇస్తాడు, వెంటనే నువ్వు ఆయన గుర్తుపెట్టి ఎగ్జామ్లో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ 3 R'లు అంటే March 18. నెక్స్ట్ ఇదే March 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. మనకి చాలా రకాల ఈ గన్స్ కానీ లేకపోతే ఈ వెపన్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి, భారతదేశంలో కూడా ఉన్నాయి. ఈ పఠాన్కోట్ ఇలాంటి హైదరాబాద్ చాలా చోట్ల ఉన్నాయి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. వాటికి సంబంధించినంత వరకు ఒక డేని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే March 18. నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ పేరుతో ఇండియన్ నేవీ అండర్టేక్స్ పాసేజ్ ఎక్సర్సైజ్. దీన్ని పాసేజ్ ఎక్సర్సైజ్, దీన్ని పాసెక్స్ అని పిలుస్తాం. ఇది ఒక బహ్రెయిన్తోనే కాదు, ఇండోనేషియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా పాసెక్స్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేవల్ ఎక్సర్సైజెస్. అయితే ఇక్కడ బహ్రెయిన్తో చేసినటువంటి ఈ నేవల్ ఎక్సర్సైజ్కి పెట్టినటువంటి పేరే ఆపరేషన్ సంకల్ప్గా గుర్తుపెట్టుకోవాలి. మరి బహ్రెయిన్ కనుక తీసుకున్నట్లయితే బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటి, మనకి బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి బహ్రెయిన్ మనం ఏమంటారు, పెరల్ ఐలాండ్ అంటారు. పెరల్ ఐలాండ్, ముత్యాల దీవి అని పిలుస్తాం. పెరల్ ఐలాండ్ అని పిలుస్తాం బహ్రెయిన్. అదే మీకు ఎమరాల్డ్ ఐలాండ్ అంటే ఎమరాల్డ్ ఐలాండ్ అని దేని పిలుస్తాం, ఎమరాల్డ్ ఐలాండ్. ఈ ఎమరాల్డ్ ఐలాండ్ అని దేని పిలుస్తాం అంటే ఐర్లాండ్ని పిలుస్తాం. ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్. మరి ఇక్కడ బహ్రెయిన్ క్యాపిటల్ ఏంటో తెలియచేయండి. బహ్రెయిన్ మనం ముత్యాల దీవి అని పిలుస్తాం. ఇదైతే మనకి ఈ పగడపు దీవి, లేకపోతే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎమరాల్డ్ దీవిగా మనం పిలుస్తాం. ఏది, ఐలాండ్ని ఎమరాల్డ్ దీవి అని, లేదా మరకతల దీవి అని పిలుస్తాం. మరకతల దీవి, ఎమరాల్డ్ ఐలాండ్. కానీ బహ్రెయిన్ ఏమంటున్నాం, పెరల్ ఐలాండ్ అంటున్నాం. బహ్రెయిన్ క్యాపిటల్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇందా టాంజానియా అడిగాను, ఇప్పుడు బహ్రెయిన్ అడిగాను. మీ యొక్క జ్ఞాపక శక్తికి పదును పెట్టడం కోసం మాత్రమే అడుగుతూ ఉన్నాను. మీరు కామెంట్ రూపంలో చెప్తే చెప్పండి, లేదా మీ ఇష్టం.
సౌత్ ఆఫ్రికా హ్యాస్ వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్, ఇండియా ఇన్ 4th ప్లేస్. చూడండి, ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ రోడ్స్ని కలిగినటువంటి దేశము సౌత్ ఆఫ్రికా. భారతదేశం అయితే 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, యాక్సిడెంట్లు ఎక్కువ కావటం, రోడ్లు సరిగా లేకపోవటం. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే సామలకోట పెద్దాపురం రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. సామలకోట పెద్దాపురం, సామలకోట కాకినాడ ఈ రోడ్స్ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లోని చాలామంది చనిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, 2 లారీలు వెళ్తూ ఉన్నాయి. కొద్దిగా ఇది స్కిప్ అయిందంటే దీనిలో పక్క నుంచి పడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఈరోజే మనకి ఒక బస్సు ఆటోమేటిక్గా లోయలోకి పడిపోయింది. ఓకే, సో కావున ఇలాగా మనకి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. శ్రీలంకలో బస్సు లోయలో పడిపోయింది ఈరోజే. అందువల్ల ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మనకి డేంజరస్ రోడ్స్ ఉన్నాయి. ఇండియా అయితే 4వ స్థానంగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ వీక్ అని జరుపుకుంటూ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఎవరు? సిరిల్ రమఫోసా అని పిలుస్తాం. సిరిల్ రమఫోసా. సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మాదిరిగా, రైట్? మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? కర్నూలు, నెక్స్ట్ విశాఖపట్నం, భ్రమరావతి కాదు, అమరావతి, రైట్? కర్నూలు, విశాఖపట్నం, అమరావతి. అలాగే ఈ సౌత్ ఆఫ్రికా మోడల్ మాదిరిగానే జగనన్న మనకి 3 రాజధానులు తీసుకొచ్చాడు. ఓకేనా? సౌత్ ఆఫ్రికా యొక్క 3 క్యాపిటల్స్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క మీ జ్ఞాపక శక్తికి ఇదొక కొలమానం అనుకోండి. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. నేను కాదు, నా పేరు కూడా గణపతే. సో నేను జస్ట్ ఎన్ఎస్జి డైరెక్టర్ జనరల్ గట్ట కాదు, ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యొక్క ఆనరబుల్ డైరెక్టర్ మాత్రమే. నేను గణపతి ఇన్స్టిట్యూట్ ఆనరబుల్ డైరెక్టర్గా ఉన్నాను. కాకినాడ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్. ఈ గణపతి వేరు, నేను వేరు. ఓకే, ఆ గణపతి వేరు. ఆ గణపతి అంటే మహాభారతాన్ని రాసింది సాక్షాత్తు వినాయకుడు. ఓకే, వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడని మనం చెప్తూ ఉంటాం మహాభారతం. అలాగే ఇక్కడ జనరల్ స్టడీస్ కూడా మహాభారతం లాంటిదే. గణపతి ఇన్స్టిట్యూట్లో అద్భుతమైనటువంటి జనరల్ స్టడీస్ మెటీరియల్ మీకు లభిస్తుంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. మీకు జీకే బుక్ కానీ, లేకపోతే బయాలజీ కానీ, జాగ్రఫీ కానీ, ఫుల్లీ అప్డేటెడ్ మెటీరియల్ 2022 మెటీరియల్ మీకు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకోండి, రైట్? సో ఎంఏ గణపతి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నూతన డైరెక్టర్ జనరల్గా గుర్తుపెట్టుకోండి. మరి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే మనకు తెలిసిందే కదా, ఇది 1986లో దీన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్, సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్. మనకి మహేశ్వరి ఉండేవాడు కదా, ఆయన స్థానంలో ఎవరు వచ్చారు? కుల్దీప్ సింగ్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మళ్ళీ చెప్తున్నా మీకు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోతే, గణపతి ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం రాకపోతే ఐ విల్ టేక్ హోల్ రెస్పాన్సిబిలిటీ. ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన హోల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 100 మార్కులకి పేపర్ ఉంటుంది. మన వద్ద 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దీనిలో అర్థమెటిక్ 25 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు, జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, మొత్తం 100 మార్కులు. ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది. 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అందువల్ల మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈ పారామిలిటరీ ఫోర్సెస్లోకి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే, ఈ సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ వీటిలో వెళ్ళదలుచుకున్నట్లయితే దాదాపుగా ఒక 80,000 ఉద్యోగాలు, 80,000కి పైన ఉద్యోగాలు ఎక్కువగా తీరుస్తూ ఉన్నారు. మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనం పోటీ పడవచ్చు, సెంట్రల్ ఉద్యోగాలు. కాబట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటి ముఖ్యంగా నా ప్రియమైన విద్యార్థులకు తెలియచేస్తుంది ఏంటంటే, దయచేసి 10th క్లాస్ పాస్ అయ్యి బాగా కాస్త హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గణపతి ఇన్స్టిట్యూట్కి పంపించండి. వాళ్ళని ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఐ విల్ టేక్ హోల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఈస్ మై ఛాలెంజ్ టు యూ.
అలాగే మీరు కూడా తెలియచేస్తారని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎక్కువ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు అనేవి సాధించడం జరిగింది. అందువల్ల కష్టపడి ఉద్యోగాలు సాధించినటువంటి ఆ విద్యార్థులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసి సార్ మెటీరియల్ పంపించండి, నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. వాళ్ళకి జార్ఖండ్ కానీ, అదేవిధంగా మనకి నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ మిజోరాం ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కాకినాడ గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పోస్టుల్లో వీళ్ళకి త్రూ కొరియర్ ద్వారా పంపించడం కూడా మీరు గమనించాలి. అందువల్ల ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ ఉద్యోగం మీరు సాధించాలి అంటే తప్పనిసరిగా గణపతి ఇన్స్టిట్యూట్కి రండి. మీకు పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ శివశంకర్ సార్ అథమెటిక్ రీజనింగ్, శివశంకర్ సార్, విద్యాసాగర్ సార్, బాలచంద్రన్ సార్ వీళ్ళు అథమెటిక్ రీజనింగ్ చూసుకుంటారు. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మీకు ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు మనకి అనిల్ సార్ ఇంగ్లీష్కి ఉన్నారు. అదేవిధంగా జనరల్ స్టడీస్ నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. అందువల్ల ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ గణపతి ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. సో సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు, కుల్దీప్ సింగ్. కాబట్టి నియామకాలు ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ మనం తెలుసుకుని ఉండాలి. సిఆర్పిఎఫ్ అయితే కుల్దీప్ సింగ్. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, దీనికన్నా ముందు ఎన్ఎస్జీ ఎవరు, ఎంఏ గణపతి, నేనే అనుకోండి, పోనీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ గణపతి గారు అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఆర్పిఎఫ్ కుల్దీప్ సింగ్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి సిఆర్పిఎఫ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సిఆర్పిఎఫ్ను 1939. ఇది కూడా న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం. నెక్స్ట్ వన్, టాంజానియా దేశ తొలి మహిళా అధ్యక్షురాలు ఇందాక మాగాఫులి. ఈమె ఆడఫులి కాదు, మగాఫులి వాడి పేరు. ఆయన చనిపోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టాంజానియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు, ఫస్ట్ ఫిమేల్ ఆర్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ టాంజానియా, సామియా సులుహు హసన్. సామియా సులుహు హసన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సామియా సులుహు హసన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. టాంజానియా. నెక్స్ట్, శరత్ కమల్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ప్యాడ్లర్ టు క్వాలిఫై ఫర్ టోక్యో ఒలింపిక్స్. మీకు చెప్పాను కదా, 2021 జూలై 23వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. టేబుల్ టెన్నిస్లో ఈయన అర్హత సాధించడం జరిగింది, శరత్ కమల్. అలాగే మనకి అంకిత రైనా, వీళ్ళందరూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా ఉంది కదా, అంకిత రైనా, వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ శరత్ కమల్ అనే వ్యక్తి ఏ క్రీడలో ప్రసిద్ధుడు అని అడిగేసరికి టేబుల్ టెన్నిస్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చినార్ డే మార్చి 15, 2021 జమ్మూ కాశ్మీర్. చినార్ డే మరి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది. దానికి జమ్మూ కాశ్మీర్ స్టేట్ ట్రీగా దీన్ని చినార్ ట్రీని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈ చెట్టు అనేది కనిపిస్తుంది, చినార్ వృక్షం అనేది మనకి కనిపిస్తుంది. అందులో చినార్ డేగా గుర్తుపెట్టుకోవచ్చు. చినార్ అనేసరికి జమ్మూ కాశ్మీర్ మార్చి 15వ తారీఖున మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంత వరకు కొన్ని విషయాలు. జమ్మూ కాశ్మీర్లో డిస్ట్రిక్ట్స్, జిల్లాల సంఖ్య ఎంత, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత, అసెంబ్లీ సీట్స్, అదేవిధంగా మనకి లోక్సభ స్థానాలు ఎన్ని, రాజ్యసభ స్థానాలు ఎన్ని, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా తెలియచేయండి. లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి ఎటువంటి చెట్టు లేదు, ఇంకా ప్రపోజ్ చేయలేదు. జమ్మూ కాశ్మీర్ అయితే చినార్ వృక్షంగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది 41కి సంబంధించినంత వరకు. సో దీంతోపాటు మనకి 42గా ఈరోజు ఏంటి, మార్చ్ 20. మార్చ్ 20ని ఏ విధంగా జరుపుకుంటాం, వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవం. మరి 2021 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత, ఇండియా స్థానం 139. వరుసగా 4 సార్లు కూడా ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవడానికి గమనించాలి. సో ఫిన్లాండ్ క్యాపిటల్ మనకు తెలిసిందే, హెల్సింకి అని పిలుస్తాం, హెల్సింకి. ఫిన్లాండ్ యొక్క ప్రధాని సనా మారిన్, ఫిమేల్ ప్రధానమంత్రి. నార్వే ఎర్నా
సోల్బర్గ్ నార్వే, ఫిన్లాండ్ సనా మారిన్, న్యూజిలాండ్ జెసిండా అర్డెన్, ఇలా చెప్పుకుంటాం కదా. సో కాబట్టి ఇక్కడ ఫిన్లాండ్ ఎంతో సంతోషకరమైన దేశమో చూడండి. మరి ఇండియా చూడండి ఎంత సంతోషంగా ఉన్నాం. మనం సంతోషంగా నిజంగానే సంతోషంగా ఉన్నామంటే లేదని చెప్పాలి. లేదనే చెప్తుంది కదా. మరి ఇక్కడ 139వ స్థానంలో ఉన్నాం. 193 దేశాలు ప్రపంచంలో ఉంటే ఇక్కడ మనం చూడ 139వ స్థానంలో ఉన్నాం. మనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. గ్యాస్ బండ 900 రూపాయలు అయిపోయింది. గ్యాస్ బండ. పెట్రోల్ 100 రూపాయలు దాటేస్తూ ఉంది పెట్రోల్ అనేది. రైట్. ఇక పాలు, ఇంకా వీటి గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు. గుడ్డు 5 నుంచి 6 రూపాయలు అయిపోతూ ఉంది. ఇంకా మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా అంటున్నారు. ఇంకా మరి వీటి ధరలు ఏ విధంగా అయిపోతాయో, ఇంకా లోకం ఏ విధంగా అయిపోతుందో మనం ఏమి చెప్పలేం. అందువలన ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఎవరి యొక్క సంతోషానికి సంతోషం అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. ఎవరి సంతోషానికి వాళ్ళే బాధ్యులు. నువ్వు ఎంత హ్యాపీగా ఉండదలుచుకుంటే, ఎంత బాగా నవ్వుతూ ఉండదలుచుకుంటే అంతే నవ్వుతూ ఉండొచ్చు, ఉన్నా లేకపోయినా సరే. కాబట్టి ఈ సంతోషం, హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ వితిన్ ఐ మీన్ లోపల ఉంటుంది. బయట నుంచి కొనుక్కునేది కాదు సంతోషం అనేది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఎంత పేదవాడైనా సరే వాడి ముఖం చిరునవ్వుతో ఉంది అంటే వాడు నిజంగా గొప్పోడు. చిరునవ్వుతో ఉందంటే ఎన్ని కోట్లున్నా సరే ముఖం ఒక దాకలాగా పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, వాడేముంది చెప్పండి. అందువల్ల ఇక్కడ మనకి ఇక్కడ మనీతో సంబంధం లేదు, ఇంకో దాంతో సంబంధం లేదు. ఎవరి సంతోషం వాళ్ళే చూసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో ఇది వరల్డ్ హ్యాపీనెస్ డే. మరి మార్చి 20వ తారీఖున మనం ఇంకా ఎలా జరుపుకుంటాం? దీన్ని మనం పిచ్చుకల దినోత్సవం, స్పారో డే, వరల్డ్ స్పారో డే, పిచ్చుకల దినోత్సవం. మరి ఢిల్లీ రాష్ట్ర పక్షి ఏంటి? పిచ్చుక. మరి ఢిల్లీలో ఇటీవల కాలంలో ఈ పిచ్చుకల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. అందువల్లనే వాళ్ళు ఢిల్లీ రాష్ట్ర పక్షిగా పిచ్చుక, స్పారోని పెట్టడం జరిగింది. స్పారో అంటే ప్యాసర్ డొమెస్టికస్. ప్యాసర్ డొమెస్టికస్ అంటే పిచ్చుక, స్పారో అంటాం. మరి స్పారో అనే పదంతో మనకి మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్ని స్పారో అని పిలుస్తాం. స్పారో అనే టైటిల్ బిరుడు ఎవరికి ఉందంటే రాజేంద్ర సింగ్. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ కాదు. ఓకే, మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్, స్పారో. అదేవిధంగా మనకి సలీం అలీ ఉన్నాడు కదా. ఈ సలీం అలీ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన ఒక పుస్తకం రాస్తాడు, ఏ ఫాల్ ఆఫ్ ఏ స్పారో అనే గ్రంథకర్త సలీం అలీ, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ. మా సలీం అలీ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. సలీం అలీ బర్డ్ శాంచురీ ఇది గోవాలో ఉంది. నేషనల్ పార్క్ అయితే జమ్మూ కాశ్మీర్ యూటీ. మరి బర్డ్ శాంచురీ అయితే, పక్షుల అభయారణ్యం అయితే గోవాలో మనం చెప్పుకోవచ్చు. రైట్. సో కాబట్టి ఇన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇంకొక దినోత్సవం కూడా ఉంది మార్చి 20. అది వరల్డ్ ఓరల్ హెల్త్ డే. వరల్డ్ ఓరల్ హెల్త్ డే అంటే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం. దీని థీమ్ కూడా పెట్టారు. ఏంటి? బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. నీ నోటిని చూసి నువ్వు గర్వపడడం తర్వాత సంగతి. ముందు నోరుని తెరవకుండా చూసుకోండి. అన్నిటికీ ఇదే కదా ప్రమాదకరం. నోరు తెరిచావంటే అంతే సంగతులు. ఆల్వేస్ బీ కామ్, ఆల్వేస్ బీ సైలెంట్. ఎప్పుడైతే నువ్వు సైలెంట్గా ఉండి ప్రిపరేషన్ సాగించావో ఎవరికి చెప్పకుండా, ఆటోమేటిక్గా నీ విజయం అనేది పెద్ద సౌండ్గా వినిపిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను, నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను, నేను గణపతి ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను, ఈ రకమైనటువంటి ఎవరికి చెప్పొద్దు. సీక్రెట్గా ప్రిపేర్ అవ్వండి. విజయం సాధించిన తర్వాత అందరూ మిమ్మల్ని ఆశ్చర్యకరంగా చూడడం అనేది జరుగుతుంది. అందువల్ల ఆల్వేస్ బీ కామ్, బీ క్వైట్, బీ కూల్, బీ రిలాక్స్. ఎప్పుడు కూడా రిలాక్స్, కూల్, తండా, కూల్ ఆ రకంగా ఉండడానికి ట్రై చేయండి. సో ఎలాగా పుట్టాం, ఎలాగా పోతాం మనం. దీనిలో పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేదు. అర్థమైందా? సో దీనిలో మనకి పలానా కులంలో పుట్టాం, పలానా మతంలో పుట్టాం, నేను ఇంత అంత సంపాదించాను, ఎవరికైనా మిగిలేదు ఆఖరికి ఆ 3 అడుగులు స్థలం మాత్రమే. చివరికి పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఏం పట్టుకెళ్ళాడు? చేతులు ఈ విధంగా 2 చేతులు పైకి పెట్టేసి పోవడం మనకు తెలీదా?
ఆ విధంగా 2 చేతులు పైకి పెట్టండి. నేనేం తీసుకెళ్ళడం లేదు, ప్రపంచాన్ని జయించాననేటువంటి గర్వం కూడా లేకుండా ఆయన 2 చేతులు పైకి ఆహ్, శ్మశాన పేటిక ఉంటుంది దానిపై నుంచి పెట్టమని చెప్పలేదా? అందువల్ల మనం ఈ చిన్న చిన్న విషయాలే చాలా గొప్ప గొప్ప విషయాలు. చాలామంది ఇలాంటివన్నీ పట్టించుకోకపోవటం వల్ల సమాజంలో రకరకాలైనటువంటి సమస్యలు, ఒకరికొకరిని తిట్టుకోవటం, ఒకరికొకరిని కొట్టుకోవటం, ఒకరికొకరిని చంపుకోవటం, ఒకడంటే ఒకటి పడకపోవటం. సో ఈ ఒక మనిషికి మనిషి మాత్రమే తోడు, గుర్తుపెట్టుకోండి. ఏ జంతువు మిమ్మల్ని వచ్చి కాపాడదు. మనిషికి మనిషి మాత్రమే తోడు. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. మనకి అన్ని కులాల కంటే కూడా, అన్ని మతాల కంటే మానవత్వం అనేది, హ్యుమానిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులోని ఈ కరోనా సమయంలో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే సాయం చేయి, లేదంటే నోరు మూసుకుని కూర్చో. అందువల్లనే చూడు, ఇక్కడ నోరు మూసుకుని కూర్చో అని చెప్పడం కోసమే మనకి వరల్డ్ ఓరల్ హెల్త్ డే, రైట్? ఎప్పుడు ఇది? మార్చ్ 20. ఓకే, దీని యొక్క 2021 థీమ్ ఏంటి? బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. ఓకే, చూసారా? ఖచ్చితంగా భలే పెట్టారు, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్ అని. అన్నింటికన్నా చాలా గొప్పది మాటే. ఇది ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. నరం లేని నాలుక అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సో అన్నింటికన్నా అతిపెద్ద సుగుణం ఒక మనిషికి మాట మాత్రమే. జంతువుకి మనిషికి ప్రధానమైనటువంటి తేడా ఈ మాటే. జంతువులు ఏవి మాట్లాడలేవు, ఒక మానవుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఓకే, సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మార్చ్ 16 నుంచి 20 వరకు ఉన్న, ఈరోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. రేపు సండే, మళ్ళీ మనం మండే నాడు మీట్ అవుదాం. మళ్ళీ ఒకసారి మీరు ఇంకొకసారి వినండి, రెండోసారి కూడా వినండి. ఇది ఎందుకంటే ఇది జస్ట్ మీరు ఫాస్ట్ అప్లో పెట్టుకుని 2xలో కానీ లేకపోతే 1.75లో కానీ పెట్టుకుని, ఫాస్ట్లో కూడా పెట్టుకుని కూడా మీరు వినొచ్చు. అందువల్ల ఇలాంటి ఫోటో ఫీచర్స్తో కూడినటువంటి సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మీరు గమనించండి. అయితే ఇక్కడ మీకు గణపతి ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్, దీంతోపాటు గ్రూప్ 2, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి, భవిష్యత్తులో ఎన్ఆర్ఈ అవుతుంది, అలాగే ఎస్ఎస్సి, వీటన్నిటికీ కోచింగ్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ కొత్త బ్యాచ్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకున్నట్లయితే జాబ్ వచ్చేంత వరకు మీ కోచింగ్ అనేది ఒకే ఫీజుతో ఉంటుంది. 3 నెలలు లేకపోతే 4 నెలలు అనేది ఇక్కడ గణపతిలో టర్మ్ అనేది ఉండదు. జాబ్ వచ్చేంత వరకు మీరు కోచింగ్ తీసుకోవచ్చు. ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాయొచ్చు, ఎన్ని బ్యాచెస్లో అయినా కూర్చోవచ్చు. ఒకసారి కాకినాడ వచ్చి గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తిరిగి మళ్ళీ మీరు చివరి ఎగ్జామ్ రాసేంత వరకు గణపతి ఇన్స్టిట్యూట్లో ఉంటే మీకు తప్పకుండా జాబు అనేది వస్తుంది. ఇది నా యొక్క నమ్మకం. ఎందుకంటే నేను 2 సార్లు 2 టైమ్స్ జేఎల్గా, 2 టైమ్స్ జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అవ్వడం, అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉండటం, 2 సార్లు విజేతగా నేను నిలవడం, దీంతోపాటు 20 ఇయర్స్ నుంచి జనరల్ స్టడీస్, అదేవిధంగా జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ రెండు కూడా బోధించినటువంటి అనుభవం. సో వేలాది మందిని ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్గా తీర్చిదిద్దినటువంటి అనుభవం. అలాగే మనం రీసెంట్గా దాదాపుగా ఒక 1200 నుంచి 1400 మంది వరకు మీకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, చివరిగా సాధించిన ఉద్యోగాలు ఇవే, గ్రామ సచివాలయం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలు, ఎక్కువ ఎస్ఐ ఉద్యోగాలు సాధించడం, ఇవన్నీ కూడా గర్వకారణంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా మనం ఈ కరోనా సమయాన్ని జయించి ముందుకు వచ్చాం కాబట్టి ఇంకా మనం పకడ్బందీగా మంచి హార్డ్ వర్క్తో, స్మార్ట్ వర్క్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. టాపిక్ వైజ్ టెస్టులతో వెళ్తూ ఉన్నాం ముందుకి. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా మనం మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 మోడల్ ఎగ్జామ్స్ అనేవి అయ్యాయి. అయితే ఈ సండే నాడు ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు.
నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ కమింగ్ సాటర్డే 2 to 5 ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ 3 అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సబ్ ఇన్స్పెక్టర్స్ 2022 జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది మీకు అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఈ బుక్ని మీరు ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎప్పుడూ చెప్తానే ఉన్నా, సో ఈ విద్యార్థులందరూ నా వద్ద కోచింగ్ తీసుకుని, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ గణపతి సింహాలు, సో వీళ్ళెంతో కష్టపడి నా వద్ద కోచింగ్ తీసుకుని 1 year to 1.5 year కష్టపడినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా. సో వీరి మాదిరిగా మీరు ఎస్ఐ ఉద్యోగమే మీ కళ అయితే, ఆ కళ కేవలం గణపతి ఇన్స్టిట్యూట్ ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే పైన నేను చెప్పినటువంటి అంశాలు ఒకసారి మీరు గమనించినట్లయితే, ఇటువంటి సమాచారం మీరు ఎక్కడైనా ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో గట్ట జాయిన్ అయ్యి ఉన్నట్లయితే ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీకే తెలిసిపోతుంది. అది నా యొక్క నమ్మకం కూడా. రైట్. సో మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో. గణపతి ఇన్స్టిట్యూట్లో ఒకవేళ మీరు జాయిన్ అయితే, ఇక్కడ చూడండి, ఫుగాకు సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇది నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఫుగాకు అయితే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎగ్జామ్ను పూర్తి చేసే విద్యార్థి గణపతి విద్యార్థి అవుతాడు. అదే నా యొక్క ఆశయం కూడా. ఇక్కడ బ్లాక్ రైస్ అని చెప్పేసి నల్లగా ఉందని చెప్పేసి నల్ల రైస్ని ఏం తింటామని అనుకోవచ్చు. ఇది కింగ్ రైస్. రాజు అనేవాడు ఇలాంటి రైసే తింటాడు. చక్రవర్తుల ఆహారం ఇది, కింగ్ రైస్. మణిపూర్లో చాక్హో రైస్ అని చెప్పుకున్నాం. ఇది కలనామక్ రైస్, బుద్ధ రైస్, ఉత్తరప్రదేశ్. నల్లగా ఉందని చెప్పేసి నలిపి పాడేద్దామని అనుకోవద్దు. నలుపు అనేది నల్ల బంగారం కంటే శ్రేష్టమైంది, గుర్తుపెట్టుకోండి. సన్నింటికన్నా గొప్ప రంగు నలుపు రంగే. ఓకే. తెల్లగా ఉన్నది ఏది కూడా పనిచేయదు. నువ్వు సాల్ట్ తీసుకో, లేదా నెయ్యి తీసుకో, పెరుగు తీసుకో, పాలు తీసుకో, ఇవన్నీ కూడా కల్తీ. నల్లగా ఉన్నది ఏది కల్తీ కాదురా నాన్న, గుర్తుపెట్టుకో. తెల్లగా ఉన్నది అంతా కల్తీ, నల్లగా ఉన్నది మటుకు కల్తీ కాదు. ఓకే. సో యూ ప్లీజ్ ప్రిఫర్ ఆల్వేస్ బ్లాక్ కలర్, నాట్ వైట్ కలర్. రైట్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇది వాట్సాప్ నెంబర్ ఉంది ఇక్కడ మనకి. ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా వివరాలు కానీ, ఏమైనా సందేహాలు కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ, మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే, ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ ప్లీజ్ మెసేజ్ పెట్టండి, ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ.